హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీవీకే స్టడీ సర్కిల్. ఈ వీడియోలో ఆగస్టు 5, 2026కి సంబంధించి వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి వివరణతో కూడిన సమాధానాన్ని చూద్దాము. సో క్వశ్చన్ వచ్చేసి జిఐ ట్యాగ్ పైన అడగడం జరిగింది. ఆల్రెడీ మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో డిస్కస్ చేసిన టాపిక్నే ప్రశ్నగా ఇచ్చాను. ప్రశ్నని మరొకసారి చూడండి. పితోరా పెయింటింగ్ లేదా పితోరా చిత్రకళ ఏ రాష్ట్రానికి చెందింది? దీని ప్రత్యేకత ఏంటి అని చెప్పేసి అడగడం జరిగింది. సో ఇక్కడ సమాధానాన్ని పరిశీలిస్తే ఫస్ట్ కాన్సెప్ట్ చూద్దాము. పితోరా చిత్రకళ అనేది గుజరాత్ రాష్ట్రానికి చెందింది. గుజరాత్ రాష్ట్ర సంస్కృతిలో భాగమని చెప్పినా తప్పులేదు. గుజరాత్ రాష్ట్రానికి సంబంధించిన ఒక ప్రత్యేకమైన పెయింటింగ్ ఇది. ట్రైబల్ పెయింటింగ్. ట్రైబల్ అంటే గిరిజనులకు సంబంధించిన ప్రత్యేక కళ ఈ పెయింటింగ్ అనేది వేయడము. గుజరాత్ రాష్ట్రంలో ప్రత్యేకమైన శుభకార్యాలు, వివాహ సందర్భంగా కానివ్వండి, ఇంట్లో ఏదైనా వేడుకలు జరిగినప్పుడు కానివ్వండి, ఆ ఇంటి గోడ ఉంటుంది కదా, ఆ గోడ పైన వేసే ప్రత్యేకమైన పెయింటింగే ఈ పితోరా పెయింటింగ్. సో పితోరా దేవ్ అని చెప్పేసి ఒక ట్రైబల్ గాడ్ పేరు మీద పితోరా అనే పేరు వచ్చింది, పితోరా దేవ్. ఇకపోతే దీని ప్రత్యేకత, సో ట్రైబల్ పెయింటింగ్ అంటున్నాను. దీనికి జిఐ ట్యాగ్ ఎప్పుడు వచ్చింది అంటే 2021 సంవత్సరం సెప్టెంబర్ నెలలో వచ్చింది. గుర్తుంచుకోండి, 2021 సెప్టెంబర్ నెల. మరెందుకు మనము జూలై 2026 కరెంట్ అఫైర్స్లో భాగంగా చూసామంటే, జాతీయ స్థాయిలో మీడియా వారు కానివ్వండి, పత్రికల వారు కానివ్వండి, దీనిపైన స్పెషల్గా ఫోకస్ చేస్తూ ఎడిటోరియల్స్, ఈ పెయింటింగ్ దక్కుతున్న ఆదరణ గురించి మరొకసారి పాపులర్గా ప్రదర్శించడం జరిగింది. అలా మనం న్యూస్లో చూసాము. ఏ విధంగా అయినా సరే న్యూస్లోకి వచ్చింది, అన్ని వార్తాపత్రికలు, మీడియా ఇంపార్టెన్స్ ఇస్తుంది అంటే ఆటోమేటిక్గా కరెంట్ అఫైర్స్ కోణంలో అది ఇంపార్టెన్స్ ఉన్న టాపిక్ అన్నట్టు ఇలా చూసాము. ఓకేనా? ఇకపోతే జిఐ ట్యాగ్కి సంబంధించి, జిఐ ట్యాగ్ జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్, భౌగోళిక గుర్తింపు అంటాము. ఒక ప్రోడక్ట్కి ప్రాంతం ఆధారంగా, ఒక ప్రాంతానికి ప్రోడక్ట్ ఆధారంగా ఇచ్చే ప్రత్యేక గుర్తింపే జిఐ ట్యాగ్. జిఐకి సంబంధించి మరి ఆ ప్రోడక్ట్ ఏమై ఉండొచ్చు అంటే, పండించే పంటే కానివ్వండి, వండే వంటే కానివ్వండి, నేసే వస్త్రమే కానివ్వండి, ప్రత్యేకమైన కళలే కానివ్వండి, బెవరేజెసే కానివ్వండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఆ ప్రోడక్ట్ పేరు చెప్పగానే ప్రాంతం పేరు గుర్తొస్తుంది, ప్రాంతం పేరు చెప్పగానే ప్రోడక్ట్ పేరు గుర్తొస్తుంది. అంతటి ప్రాముఖ్యత. మరొక ప్రోడక్ట్ జిఐ ట్యాగ్ వచ్చింది అంటే స్థానికంగానే కాదు, రాష్ట్ర స్థాయిలోనే కాదు, జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో దానికి ప్రత్యేక ఆదరణ వస్తుంది. ఆ ప్రోడక్ట్ ఒక్క మాటలో చెప్పాలంటే ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ ప్రోడక్ట్గా ప్రత్యేకతను సంతరించుకుంటుంది. ఉదాహరణకు వ్యవసాయ ఉత్పత్తులు అనుకోండి, ప్రాసెస్డ్ ఫుడ్ అనుకోండి, వాటిని ఎగుమతి చేస్తారు. అండర్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ ఒక సంస్థ ఉంటుంది, అపెడా, అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్స్పోర్ట్స్ డెవలప్మెంట్ అథారిటీ. అటువంటి ప్రోడక్ట్స్ని వివిధ దేశాలకు ఎగుమతి చేయడం గురించి మనం చూస్తూ ఉంటాం చాలా టాపిక్స్ని. పక్కన పెడితే జిఐఎఫ్ గూడ్స్ రిజిస్ట్రేషన్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1999 ఆధారంగా, జిఐఎఫ్ గూడ్స్ రిజిస్ట్రేషన్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1999 ఆధారంగా జాగ్రఫికల్ ఇండికేషన్స్ రిజిస్ట్రీ, ఈ సంస్థ చెన్నై కేంద్రంగా పనిచేస్తుంది, తమిళనాడు. సో చెన్నై కేంద్రంగా పనిచేస్తున్న జాగ్రఫికల్ ఇండికేషన్స్ రిజిస్ట్రీ అనే సంస్థ, జిఐ అంటే జాగ్రఫికల్ ఇండికేషన్, జిఐఎఫ్ గూడ్స్ రిజిస్ట్రేషన్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1999 ఆధారంగా ఈ ట్యాగ్ని మంజూరు చేస్తుంది, గుర్తింపుని ఇస్తుంది. ఇదంతా కూడా ఏ మంత్రిత్వ శాఖ పరిధిలోని అంశం అంటే మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. ప్రస్తుతం వాణిజ్య వ్యవహారాల మంత్రిత్వ శాఖకి కన్సర్న్ మినిస్టర్గా ఎవరున్నారు? పీయూష్ గోయల్ గారు. తను రీసెంట్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. 2030 నాటికి మన భారతదేశంలో జిఐ ట్యాగ్డ్ ప్రోడక్ట్స్ సంఖ్య అట్లీస్ట్ 10,000కి రీచ్ అవ్వాలని చెప్పేసి, 10,000 ప్రోడక్ట్స్కి జిఐ ట్యాగ్ చూడాలి అని చెప్పేసి. ఓకేనా? మరి ప్రస్తుతం ఎన్ని ఉన్నాయి భారతదేశంలో జిఐ ట్యాగ్డ్ ప్రోడక్ట్స్ అంటే 2025-26 ఆర్థిక సంవత్సరం, గడిచిన ఆర్థిక సంవత్సరాన్ని కనుక మీరు పరిశీలించారు అనుకోండి, ఆ ఆర్థిక సంవత్సరంలో కొత్తగా 125 ప్రోడక్ట్స్కి జిఐ ట్యాగ్ని మంజూరు చేశారు, 125 ప్రోడక్ట్స్కి. దీంతో కలుపుకుంటే మొత్తం ప్రస్తుతం భారతదేశంలో
ఎన్ని జిఐ ట్యాగ్డ్ ప్రోడక్ట్స్ ఉన్నాయంటే 822. ఎప్పటికిది 2026 మార్చి 31 నాటికే, గడిచిన ఆర్థిక సంవత్సరం చివరి నాటికి అంటున్నాను. కొత్తగా చాలా ప్రోడక్ట్స్ జిఐ ట్యాగ్ వచ్చింది. మనం జూన్ మంత్లో చూసాం. అవన్నీ కూడా అడిషన్ కావాలి, ఇందులో లేదా నెంబర్. నెక్స్ట్ ఈ ఫినాన్షియల్ ఇయర్ ముగిసిన తర్వాత అప్పుడు మనం ఆ నెంబర్ అడిషన్ని చూస్తాం. ఈ ఇయర్లో ఏమొస్తే వాటన్నిటిని కూడా అడిషన్ చేస్తారు. మరి గడిచిన ఆర్థిక సంవత్సరంలో హయ్యెస్ట్ జిఐ ట్యాగ్ పొందిన ప్రోడక్ట్స్ ఏ రాష్ట్రానికి సంబంధించినవి అంటే మధ్యప్రదేశ్. లాస్ట్ ఇయర్ అంటే లాస్ట్ ఫినాన్షియల్ ఇయర్లో ఓన్లీ మధ్యప్రదేశ్ సంబంధించి అరౌండ్ ఒక 26 ప్రోడక్ట్స్కి జిఐ ట్యాగ్ మంజూరు చేశారు. మరి ఇప్పటి వరకు ఓవరాల్గా కంప్లీట్గా తీసుకుంటే భారతదేశంలో హయ్యెస్ట్ జిఐ ట్యాగ్డ్ ప్రోడక్ట్స్ ఏ రాష్ట్రానికి సంబంధించి ఉన్నాయంటే ఉత్తరప్రదేశ్. గుర్తుంచుకోండి, ఓకేనా. ఇక పక్కన పెడితే భారతదేశంలో జిఐ ట్యాగ్ అనే అంశం ఎప్పుడు అమల్లోకి వచ్చిందంటే 2003 సంవత్సరం, ఓకేనా. మొదటిసారి మాత్రము ఏ ప్రోడక్ట్కి ఇచ్చారంటే 2004 సంవత్సరంలో డార్జిలింగ్ టీ, వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి సంబంధించిన ఒక ప్రత్యేకమైన టీ ప్రోడక్ట్, ఓకేనా. ఈ జిఐ ట్యాగ్ సంబంధిత అంశం అంతా కూడా ఏ మంత్రిత్వ శాఖ అన్నాను? మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. ఆ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తున్న డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ వారు దీనికి సంబంధించిన బాధ్యతలు చూసుకుంటారు. జస్ట్ చూడండి, ఎందుకంటే పోటీ పరీక్షల్లో అది ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా జిఐ ట్యాగ్ సంబంధించిన ప్రోడక్ట్స్ పైన, అది కూడా ప్రత్యేకమైన ఇటువంటి ప్రోడక్ట్స్ పైన క్వశ్చన్స్ అడుగుతారు, ఓకేనా. మరి పితోరా చిత్రకళకి జిఐ ట్యాగ్ 2026లో రాలేదు, కొత్తగా రాలేదు. ఎప్పుడు వచ్చింది అంటే 2021 సెప్టెంబర్లో వచ్చింది. ఇటీవల విపరీతమైన ఆదరణ, దానికి ఇస్తున్న ప్రత్యేకమైన ఇంపార్టెన్స్ వల్ల న్యూస్ పేపర్స్లో సర్క్యులేట్ చేశారు, ఓకేనా. ఎనఫ్. సో పితోరా పెయింటింగ్ ఇట్లా గోడ పైన వేస్తారు ట్రైబల్ పీపుల్, అందులో ప్రత్యేకమైన కళ ఇది, ఓకేనా. ట్రైబ్ అనే డెఫినేషన్ దేశంలోని అత్యున్నతమైన రాజ్యాంగంలో ఆర్టికల్ 366 క్లాస్ 25లో ఉంటుంది. ట్రైబ్ గుర్తింపేమో ఆర్టికల్ 342. గుజరాత్లోని రాధ్వా గిరిజన సమాజానికి చెందిన రాధ్వా ట్రైబ్, ఆ గిరిజన సమాజానికి చెందిన శతాబ్దాల నాటి కోడియ చిత్రకళ పితోరా చిత్రకళకి 2021 సెప్టెంబర్ 14నే జిఐ ట్యాగ్ వచ్చింది. మళ్ళీ 2026 జూలై మంత్లో ప్రత్యేక ఆదరణతో వార్తల్లోకి వచ్చింది. ఈ చిత్రకళను ప్రధానంగా గుజరాత్లోని పంచ్మహల్, ఛోటా ఉదయ్పూర్ డిస్టిక్లో నివసించే రాధ్వా, బిలాల గిరిజన తెగలు ఆచరిస్తారు. ఈ పేర్లు గుర్తుంచుకోవాలంటే అవసరం లేదు, కాకపోతే రాధ్వా అనే పేరు అయితే గుర్తుంచుకోండి, ట్రైబల్ పీపుల్ అని గుర్తుంచుకోండి. ఇది ట్రైబల్ ఆర్ట్, ఓకేనా. గిరిజన దైవమైన పితోరా దేవ్ పేరు మీద ఈ కళకు లేదా ఈ పెయింటింగ్కి ఆ పేరు వచ్చింది, పితోరా పెయింటింగ్. ప్రత్యేకమైన వేడుకలు, ఇంట్లో శుభకార్యాలప్పుడు గోడలపైన ఈ పెయింటింగ్ వేస్తారు, ఓకేనా. ఈ చిత్రాలను లఖారాలు అనే సాంప్రదాయ చిత్రకారులు బడువా అనే గిరిజన పూజారి మార్గదర్శకంలో రూపొందిస్తారంట. పితోరా చిత్రకళ చరిత్ర ఇప్పటిది కాదు, కొత్తదేం కాదు, 13వ శతాబ్దానికి చెందినదిగా ఆధారాలు కూడా నిరూపిస్తున్నాయి, ఓకేనా. రైట్, ఎనఫ్. జిఐ ట్యాగ్కి సంబంధించిన బేసిక్ పాయింట్స్ ఎనఫ్. ఒక టాపిక్ని చూసేటప్పుడు ఆ టాపిక్లో భాగంగా కాన్సెప్ట్ని, జీకే పాయింట్స్ని అడిషనల్గా నేర్చుకున్నాం అనుకోండి, కరెంట్ అఫైర్స్ కోణంలో 100% సాధించడంతో పాటు జిఎస్లో కూడా మనం మ్యాక్సిమం స్కోర్ చేయగలుగుతాము, జీకేలో కూడా, ఓకేనా. ఇక ఈరోజు ఫస్ట్ టాపిక్, ఇటీవల కాలంలో సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా మనం కొన్ని ఇన్నోవేషన్స్ గురించి, రకరకాల వ్యాధుల గురించి, ఆ వ్యాధులకు అడ్డుకట్ట వేయడానికి జరుగుతున్న పరిశోధనల గురించి, వ్యాక్సిన్ల గురించి, మెడిసిన్స్ గురించి తరచూ చూస్తున్నాము. వాటన్నిటిని కూడా పోటీ పరీక్షల కోణంలో నేను చెప్తూనే ఉన్నాను. మరి ఇక్కడ ఒక ఇన్నోవేషన్ అని చెప్పవచ్చు. భారతదేశంలో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేయబడిన ఒక వ్యాక్సిన్ న్యూస్లో ఉంది. ఈ వ్యాక్సిన్ పేరేంటో చూద్దాము. ఈ వ్యాక్సిన్ని తయారు చేసిన సంస్థ ఏంటి, మరియు ఇతరిత్ర ప్రత్యేకతలు. ఇది ఒక సూపర్లేటివ్ టాపిక్. మొట్టమొదటి, తొలి, అతిపెద్ద, అతి చిన్న, అతి పొడవైన, ఇలాంటి ప్రత్యేక పదాలతో కూడిన కరెంట్ అఫైర్స్ని మనము సూపర్లేటివ్స్గా చూస్తున్నాం. ఇది సూపర్లేటివ్ టాపిక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ MA104 పేరు గుర్తుంచుకోండి, వ్యాక్సిన్ పేరు. వ్యాక్సిన్ అంటే ఏంటంటే ఒక వ్యాధి రాకముందే, రాకుండా లేదా అడ్డుకట్ట వేసేందుకు ఇచ్చేది.
అదే వ్యాధి వచ్చిన తర్వాత క్యూరేటివ్గా మెడిసిన్స్ ఇస్తారు. ఓకేనా? సో MA104 సెల్ బేస్డ్ లేదా MA104 అనే ఒక వ్యాక్సిన్ రీసెంట్గా న్యూస్లోకి వచ్చింది. అది దేనికి సంబంధించి అంటే ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్, ముఖ్యంగా పందుల్లో ఈ పెంపుడు జంతువులు ఉంటాయి కదా, వాటిలో వచ్చే ఒక వ్యాధి, వైరల్ డిసీజ్ ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ రాకుండా పందులకు ఇచ్చే వ్యాక్సిన్ అని చెప్పవచ్చు. దాన్ని రీసెంట్గా తయారు చేశారు భారతదేశంలో మొట్టమొదటిసారిగా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో. మరి ఎవరు తయారు చేశారంటే భోపాల్ కేంద్రంగా పనిచేస్తున్న ఐకార్ పరిధిలో పనిచేస్తున్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ ఎనిమల్ డిసీజెస్ అనే సంస్థ పేరు తప్పదు గుర్తుంచుకోవాలి. భోపాల్ అంటే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో. సో మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్ కేంద్రంగా పనిచేస్తున్న ఐకార్ పరిధిలో ఉన్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ ఎనిమల్ డిసీజెస్ అనే సంస్థ ఈ వ్యాక్సిన్ని అభివృద్ధి చేయడం జరిగింది. ఓకేనా? ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ వ్యాధి రాకుండా అడ్డుకట్ట వేసే వ్యాక్సిన్. ఇక్కడ సంస్థల గురించి ఒక టాపిక్లో భాగంగా ఒక సంస్థ గురించి వచ్చింది అనుకోండి, బేసిక్ పాయింట్స్ అన్నీ చూడాలి. ఒక రాష్ట్రం గురించి వచ్చిన బేసిక్ పాయింట్స్ అన్నీ చూడాలి. ఐకార్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్, భారతదేశంలో వ్యవసాయ రంగంలో పనిచేస్తున్న అత్యున్నత సంస్థ ఐకార్. హెడ్ క్వార్టర్ వచ్చేసేసి న్యూఢిల్లీ. ఈ సంస్థ 1929లో స్థాపన జరిగింది. ప్రస్తుతం ఐకార్కి డైరెక్టర్గా లేదా చీఫ్గా ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారంటే మంగిలాల్ జెట్ గారు. ఐకార్ యొక్క ప్రత్యేకత మీరు ఏం విన్నారు, పాఠ్యపుస్తకాలు నేర్చుకొని ఉంటారు జాగ్రఫీ సబ్జెక్ట్లో భాగంగా. సాయిల్స్ గురించి చూస్తున్నప్పుడు మృత్తికలు అనే టాపిక్ నేర్చుకున్నప్పుడు భారతదేశంలో ఎన్ని రకాల మృత్తికలు ఉన్నాయి అని అక్కడ చూస్తారు క్లాసిఫికేషన్. అకార్డింగ్ టు ఐకార్ క్లాసిఫికేషన్ ఇదే. ఐకార్ భారతదేశంలో మృత్తికలను 8 రకాలుగా వర్గీకరించింది. అవేంటి ఇవన్నీ చూడాలి మీరు. సో అదే ఐకార్ పరిధిలో పనిచేస్తున్న ఒక సంస్థ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ ఎనిమల్ డిసీజెస్ వారు భోపాల్ కేంద్రం పనిచేసే సంస్థ ఈ MA104 వ్యాక్సిన్ని అభివృద్ధి చేసింది. దాన్ని రీసెంట్గా కన్సర్న్ మినిస్టర్, ఐకార్ ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుంది? అండర్ మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్, వ్యవసాయ మంత్రిత్వ శాఖ. ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్ శివరాజ్ సింగ్ చౌహాన్ గారు ఈ వ్యాక్సిన్ని విడుదల చేశారు. ఎనఫ్ సరిపోతుంది. ఓకేనా? మరి పందుల్లో ఎక్కువ కనిపిస్తుంది ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్, వైరల్ డిసీజ్. మనుషులకు సోకుతుందంటే నో. సో మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్, కన్సర్న్ మినిస్టర్ శివరాజ్ సింగ్ చౌహాన్ గారు పందుల్లో ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ నివారణ కోసము దేశీయంగా అభివృద్ధి చేసిన, మన భారతదేశంలో సంస్థ అభివృద్ధి చేసిన మొట్టమొదటి MA104 సెల్ లైన్ బేస్డ్ లైవ్ అటెన్యూయేటెడ్ ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ వ్యాక్సిన్. మీరు ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది MA104 వ్యాక్సిన్ అంతే. ఈ టీకాను ఐకార్ పరిధిలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజెస్ భోపాల్ వారు అభివృద్ధి చేశారు. శుద్ధత, స్వచ్ఛత ఇవన్నీ కూడా టెస్టులు అయిపోయినాయి. భారతదేశంలో ఇటువంటి వ్యాక్సిన్లకు సంబంధించి కానివ్వండి లేదా మెడిసిన్ సంబంధించి కానివ్వండి, రెగ్యులేటరీ బాడీ ఏదంటే సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్, డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా వారు పర్యవేక్షిస్తూ ఉంటారు. ఓకేనా? మరి ఈ టీకా ఇస్తే ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ వ్యాధిని నియంత్రించవచ్చు, పందుల మరణాల తగ్గింపు, పందుల పెంపక రంగానికి కలిగే ఆర్థిక నష్టాల నివారణకు ఉద్దేశించవచ్చు. సో ఇటువంటి చూడండి, స్వైన్ ఫీవర్, ఇటీవల కాలంలో లంపీ స్కిన్ డిసీజ్ పశువుల్లో వస్తుంది. ఇవన్నీ కూడా ఎకానమీ పైన తీవ్ర ప్రభావం చూపిస్తాయి. లైఫ్ స్టాక్ అనేది మన ఎకానమీలో ఇంపార్టెంట్ కదా, అగ్రికల్చర్ అండ్ అలైడ్ యాక్టివిటీస్లో, కాబట్టి చూడాలి. ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ వైరల్ డిసీజ్ పెంపుడు మరియు అడవి పందుల్లో కనబడతాయి. ఓకేనా? రైట్. మనుషులకు సోకదు. ఇక సంస్థ గురించి ఐకార్ పరిధిలో పనిచేస్తున్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజెస్ అనే సంస్థ 1985 ఇయర్లో స్థాపన, భోపాల్ మధ్యప్రదేశ్ కేంద్రంగా పనిచేస్తుంది. ఐకార్ పరిధిలో పనిచేస్తుంది. అత్యంత ప్రమాదకర జంతు వ్యాధులపై పరిశోధనలు, నిర్ధారణ పద్ధతులు, టీకాలు అభివృద్ధి చేసే ఒక సంస్థ. ఎనఫ్. ఇక హెల్త్ రిలేటెడ్గానే టాపిక్స్ని ఫస్ట్ కంప్లీట్ చేద్దాం. హెల్త్, సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్ టాపిక్స్. సో ప్రపంచ తల్లిపాల వారోత్సవం, వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ 2026 మనం ఆగస్టు 1 వీక్లో చూస్తాము. ఆగస్టు 1 నుండి ఆగస్టు 7 వరకు
ప్రపంచ తల్లిపాల వారోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఎవ్రీ ఇయర్ కూడా మనం చూస్తాం. మరి తల్లిపాల వారోత్సవాన్ని ఏ సంస్థలు నిర్వహిస్తాయంటే 3 సంస్థలు గుర్తుంచుకోండి. వాబా అనే సంస్థ, WHO అనే సంస్థ, యూనిసెఫ్. వీరు ప్రపంచవ్యాప్తంగా కూడా తల్లిపాల యొక్క ప్రాముఖ్యత అవగాహన పైన చూస్తారు. తల్లిపాల ప్రాముఖ్యత మన అందరికీ తెలుసు. బ్రెస్ట్ ఫీడింగ్ అనేది చిన్నతనంలో మనం తల్లిపాలు తాగినట్లయితే ఎవరైతే పిల్లలు తల్లిపాలు తీసుకున్న వాళ్ళు ఉంటారో వాళ్ళకు ఇమ్యూనిటీ పవర్ కానివ్వండి సో చాలా ఎక్కువగా ఉంటుంది కూడా. సో ఇటువంటివన్నీ కూడా తల్లిపాల యొక్క ప్రత్యేకత, దాని పట్ల అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశము. ఆగస్టు 1 నుండి 7th వరకు. థీమ్ ఏంటి అంటారు? ఏదైనా డేస్ లేదా వీక్స్, మంత్స్ గురించి చూస్తున్నప్పుడు థీమ్ కనుక ఉందనుకోండి, థీమ్ని చూడాల్సిందే. మరి థీమ్ విషయానికి వస్తే అది ఏ లాంగ్వేజ్లో ఉంటే అదే లాంగ్వేజ్లో గుర్తుంచుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ట్రాన్స్లేషన్ చేయకండి. ట్రాన్స్లేషన్ ఎర్రర్స్ కారణంగా మార్కులు కోల్పోయే ప్రమాదం ఉంటుంది. సో థీమ్ వచ్చేసి ఈ సంవత్సరం వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ 2026 థీమ్ వచ్చేసేసి బ్రెస్ట్ ఫీడింగ్ ఫర్ ఏ సస్టైనబుల్ స్టార్ట్ ఇన్ లైఫ్, స్ట్రెంగ్తెన్ వాట్ వర్క్స్ అనేది థీమ్. ఓకేనా? సో నిర్వహించే సంస్థలు ఏమని చెప్పాను? వాబా అంటే వరల్డ్ అలయన్స్ ఫర్ బ్రెస్ట్ ఫీడింగ్ యాక్షన్, ఒక అంతర్జాతీయ సంస్థ. ఈ సంస్థ 1991లో స్థాపన, పెనాంగ్ మలేషియా కేంద్రంగా పనిచేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా తల్లిపాల అందింపును పరీక్షించడము, ప్రోత్సహించడం, బలోపేతం చేయడము ఈ సంస్థ యొక్క బాధ్యత. ఇక వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ WHO April 7th 1948న స్థాపన. ఓకేనా? అందుకే ప్రతి ఏడాది కూడా April 7th మనం ఎలా జరుపుకుంటామంటే ప్రపంచ ఆరోగ్య దినోత్సవంగా జరుపుకుంటాము. జెనీవా స్విట్జర్లాండ్ కేంద్రంగా పనిచేస్తుంది. టెడ్రస్ అదనం గారు ప్రస్తుతం ఈ సంస్థకు డైరెక్టర్ జనరల్గా ఉన్నారు. ఇక నెక్స్ట్ యూనిసెఫ్, యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్, ఐక్యరాజ్య సమితికి అనుబంధంగా పనిచేసిన సంస్థలు ఇది కూడా ఒకటి. 1946లో స్థాపన, న్యూయార్క్ అమెరికా కేంద్రంగా పనిచేస్తోంది. ప్రస్తుతం ఈ సంస్థకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా క్యాథరిన్ రసెల్ గారు విధులు నిర్వర్తిస్తున్నారు. ఓకేనా? మరి వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ని ఎప్పటి నుండి జరుపుకుంటున్నామంటే 1990 ఇన్నోసెంట్ డిక్లరేషన్ జ్ఞాపకార్థం 1992లో ప్రారంభించారు. మొట్టమొదటిసారి 1992లో. ఓకేనా? రైట్, ఎనఫ్. సో డేట్స్ గుర్తుంచుకోండి, థీమ్ గుర్తుంచుకోండి, ఎవరు నిర్వహిస్తారు, ఎప్పుడు ప్రారంభమైంది, ప్రత్యేకత ఏంటి, తల్లిపాల ప్రాముఖ్యత గురించి ప్రపంచవ్యాప్తంగా అవగాహన కల్పించడం. ఇక నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ భాగంగానే ఒక యాప్ గురించి మనం నొట్టో గురించి రెగ్యులర్గా వింటాము. జాతీయ స్థాయిలో ఆర్గాన్ డొనేషన్, టిష్యూ ట్రాన్స్ప్లాంటేషన్ సంబంధిత అంశాల గురించి చెప్పినప్పుడు మీకు నొట్టో గురించి చెప్తాను. సో ఇక్కడ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ పరిధిలో రీసెంట్గా ఈ ప్రత్యారోపణ్ అనే ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ ప్రారంభోత్సవం, డిజిటల్ వేదిక. ఏ రోజున అంటే ఆగస్టు 3 రోజున. ఆగస్టు 3 యొక్క ప్రత్యేకత ఏంటంటే మన జాతీయ స్థాయిలో ఆర్గాన్ డొనేషన్ డేగా జరుపుకుంటాము. అవయవదాన దినోత్సవం అంటాం కదా. సో మనం చనిపోయినా కూడా మన యొక్క అవయవాలు అనేవి వేరే వాళ్ళకు జీవితాన్ని ఇస్తుంది, గుర్తుంచుకోండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆర్గాన్ డొనేషన్ దాని పట్ల క్లారిటీ తెచ్చుకోండి, మంచిది. కళ్ళు కానివ్వండి, ఇటువంటివి. ఓకేనా? సో ఆగస్టు 3 జాతీయ స్థాయిలో ఆర్గాన్ డొనేషన్ డే మన దేశంలో. అదే వరల్డ్ ఆర్గాన్ డొనేషన్ డే ఎప్పుడు అంటే ఆగస్టు 13th. గుర్తుంచుకోండి కొన్ని డేట్స్. రీసెంట్గా ఆగస్టు 3 రోజున మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ పరిధిలో ఈ ఆర్గాన్ సంబంధించి రీసెంట్గా ఒక ప్లాట్ఫామ్, డిజిటల్ ప్లాట్ఫామ్ని ప్రారంభించారు. ప్రస్తుతం మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కన్సర్న్ మినిస్టర్గా ఎవరున్నారు? జేపీ నడ్డా గారు. ఈ ప్రత్యారోపణ్ అనేది ఒక డిజిటల్ ప్లాట్ఫాము. ఆర్గాన్ డొనేషన్ సంబంధిత అంశాలన్నీ కూడా ఇక ఈ ప్లాట్ఫామ్ ద్వారానే జరుగుతాయి. ఎవరికైతే ఆర్గాన్ రిక్వైర్మెంట్ ఉంటుంది, ఎవరైతే ఆర్గాన్ డొనేషన్ చేస్తారో ఇవన్నీ కూడా నిర్వహించడానికి ఉద్దేశించబడింది. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ కన్సర్న్ మినిస్టర్ అనుప్రియ పటేల్, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ మెయిన్ మినిస్టర్ వచ్చేసేసేమో జేపీ నడ్డా గారు, ఇక్కడ సహాయ మంత్రి అంటున్నాను. అనుప్రియ పటేల్ గారు న్యూఢిల్లీలో నిర్వహించిన 16వ ఇండియన్ ఆర్గాన్ డొనేషన్ డే ఆగస్టు 3 రోజున ఈ ప్రత్యారోపణ్, ఈ డిజిటల్ వేదికను, డిజిటల్ ప్లాట్ఫామ్ని ప్రారంభించారు. ఈ ప్రత్యారోపణ మన దేశవ్యాప్తంగా అవయవదానము
అవయవ మార్పిడి వ్యవస్థను డిజిటల్ రూపంలో సమగ్రంగా నిర్వహించేందుకు రూపొందించిన ఒక నేషనల్ ప్లాట్ఫామ్, జాతీయ స్థాయిలో అమల్లో ఉండే ఒక డిజిటల్ ప్లాట్ఫామ్. ఈ వేదిక ద్వారా ఆసుపత్రులు, అవయవ మార్పిడి, శస్త్రచికిత్స నిపుణులు, అవయవదాతలు, నిరీక్షణ జాబితాలో ఉన్న రోగులు, ఆర్గన్స్ కోసం వెయిట్ చేసేవారు ఉంటారు కదా వాళ్ళు, నియంత్రణ సంస్థలు ఇక ఒకే డిజిటల్ వ్యవస్థ ద్వారా ఈ ప్రత్యారోపణ ద్వారానే పనిచేస్తాయి. ఆర్గాన్ రిలేటెడ్, ఆర్గాన్ డొనేషన్ కానివ్వండి, ఆర్గాన్ రిక్వైర్మెంట్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఇక ఆన్లైన్లో ఈ ప్లాట్ఫామ్ ద్వారానే నిర్వహించబడతాయి అంట. ఓకేనా. ట్రాన్స్పరెన్సీ పెంచడం ఇటువంటివి చాలామంది కమర్షియల్గా కూడా ఆర్గాన్ డొనేషన్ ఇటువంటివి చేస్తూ ఉంటారు యాక్టివిటీస్, అవన్నీ కూడా అడ్డుకట్ట వేయడానికి. ఓకేనా. రైట్. జాతీయ స్థాయిలో ఆర్గాన్ డొనేషన్ సంబంధించిన ఒక కీలకమైన సంస్థ ఏదంటే నోటో, నేషనల్ ఆర్గాన్ అండ్ టిష్యూ ట్రాన్స్ప్లాంట్ ఆర్గనైజేషన్. 2014 సంవత్సరంలో స్థాపన, ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ. ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుంది? కొన్ని సంస్థల గురించి చూస్తున్నప్పుడు నోడల్ మినిస్ట్రీ చూడాలి. ఇక్కడ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. దేశవ్యాప్తంగా అవయవ, కణజాల దానం, మార్పిడి కార్యక్రమాలను సమన్వయం చేస్తుంది నోటో సంస్థ. ఇక ఈ ప్రత్యారోపణ అమలు చేసే మంత్రిత్వ శాఖ ఏంటి, అమలు చేసే సంస్థ ఏంటి? నోటో వారు. ఓకేనా. ఇది ఒక యాప్, డిజిటల్ ప్లాట్ఫామ్, సంస్థనేమో నోటో. ఓకేనా. ప్రధాన లక్ష్యము. ఇక నెక్స్ట్, ఇటీవల కాలంలో మనం నిర్దేశించుకున్న లక్ష్యాలు ఏవైతే ఉంటాయో వాటి గురించి ప్రత్యేకంగా చూడండి. 2030 నాటికి సాధించాల్సిన లక్ష్యాలు ఏంటి? 2047 వికసిత్ భారత్ అంటాం. మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాల అద్భుత గడియలను ఎప్పుడు చూడబోతున్నామో 2047. అప్పటి వరకు సాధించాల్సిన లక్ష్యాలు, వికసిత్ భారత్ లక్ష్యాలను భారత ప్రభుత్వం ప్రకటించింది. అవేంటి అంటారు? నెక్స్ట్ 2070 నాటికి సాధించాల్సిన లక్ష్యాలు ఏంటి? ఇటువంటివి. సో ఇక్కడ విద్యుత్ రంగానికి సంబంధించి భారతదేశంలో ఇన్స్టాల్డ్ కెపాసిటీ ప్రస్తుతం ఏ విధంగా ఉంది, మనం నిర్దేశించుకున్న టార్గెట్ ఏంటి? ప్రస్తుతం మినిస్ట్రీ ఆఫ్ పవర్ కన్సర్న్ మినిస్టర్గా ఎవరున్నారు? కేంద్ర మంత్రిగా మనోహర్ లాల్ ఖట్టర్ గారు ఉన్నారు. ఆ మంత్రిత్వ శాఖ నిర్దేశించిన లక్ష్యం అంటే భారత ప్రభుత్వము 2031-32 నాటికి 2031-32 నాటికి 874 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం, ఇన్స్టాల్డ్ కెపాసిటీని సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది భారత్. ఓకేనా. మరి ప్రస్తుతం ఏ విధంగా ఉంది? సో టోటల్ ఎలక్ట్రిసిటీకి సంబంధించింది, విద్యుత్ సంబంధించి 2031-32 నాటికి దేశ స్థాపిత విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం అంటే ఇన్స్టాల్డ్ పవర్ కెపాసిటీ 874 గిగావాట్లకు పెంచాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది. 2026 జూన్ 30 నాటికి దేశ స్థాపిత విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యము 5,48,858 మెగావాట్లు. అంటే సింపుల్గా చెప్పాలంటే 548.86 గిగావాట్లుగా నమోదైంది. ఇక నెక్స్ట్, వార్తలు నిలిచిన పథకాలపైన, పాలసీలపైన, పోర్టల్స్ పైన, డిజిటల్ ప్లాట్ఫామ్స్ పైన క్వశ్చన్స్ అడుగుతారు. పథకాలు, పాలసీలు అంటే ఏదో లాస్ట్ 1 ఇయర్లోనో 6 నెలల్లోనో ప్రారంభించబడినవి మాత్రమే కాదు, అవి ఇంపార్టెంటే. ఫస్ట్ ప్రియారిటీ వాటికి ఇవ్వండి. వాటితో పాటు ఎప్పుడో ప్రారంభించబడిన పథకాలు, పాలసీలు అయినా కూడా ఇటీవల కాలంలో ఏదైనా అచీవ్మెంట్తో కానివ్వండి, మైల్ స్టోన్తో కానివ్వండి న్యూస్లోకి వచ్చినాయి అనుకోండి, వాటి గురించి కూడా చూడాలి. ఓకేనా. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే పిఎం వికసిత్ భారత్ రోజ్గార్ యోజనకు ఏడాది పూర్తయింది. ఏడాది ఆగస్టు 1, 2026 నాటికి. ఓకేనా. ఉద్దేశం ఏంటి? బెనిఫిషరీస్ ఎంతమంది? డైరెక్ట్ పాయింట్ చూస్తే చాలు. ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన 2026 ఆగస్టు 1తో 1 ఇయర్ పూర్తి చేసుకుందంట. 2025 ఆగస్టులో ప్రారంభమైనప్పటి నుంచి 72 లక్షల మందికి పైగా తొలిసారి ఉద్యోగంలో చేరిన వారు అధికారిక ఉపాధి వ్యవస్థలో చేరిందంట. ఈ పథకం 2025 ఆగస్టు 1 నుంచి 2027 జూలై 31 వరకు 99,446 కోట్ల రూపాయల మొత్తం వ్యయంతో అమలవుతోంది. దీనిని కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్, కన్సర్న్ మినిస్టర్గా ప్రస్తుతం ఎవరున్నారు? మన్సుఖ్ మాండవ్య గారు. ఓకేనా. మరియు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ద్వారా అమలు చేస్తున్నారు. ఓకేనా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ పథకంలో భాగంగా ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన 2025 ఆగస్టులో ప్రారంభమైంది. 2026 ఆగస్టు 1కి 1 ఇయర్ న్యూస్లో ఉంది. బెనిఫిషరీస్ ఎంతమంది అంట? 72 లక్షల మందికి పైగా తొలిసారి ఉద్యోగంలో చేరిన వారు అధికారిక ఉపాధి వ్యవస్థలో చేరారని చెప్పేసి గణాంకాలు ఇచ్చారు. మరి ఈ పథకాన్ని అమలు చేసే మంత్రిత్వ శాఖ ఎవరని చెప్పారు? మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్.
మరి ఏ సంస్థ, ఆ మంత్రిత్వ శాఖలోని ఏ సంస్థ ఈ పథకాన్ని అమలు చేస్తుందంట? ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్. ఎనఫ్. ఓకేనా? రైట్. సో ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన 2025 ఆగస్టు 1న ప్రారంభమైంది. అమలు చేసే మంత్రిత్వ శాఖ, అమలు చేసే సంస్థ ప్రధాన లక్ష్యం అధికారిక ఉపాధిని ప్రోత్సహించడము, తొలిసారి ఉద్యోగంలో చేరే వారికి ఉద్యోగాలు కల్పించే సంస్థలకు ప్రోత్సాహం అందించడమే ఈ పథకం యొక్క ప్రత్యేకత. ఈ విధంగా చూడండి, షార్ట్కట్లో ఇచ్చాను సింపుల్గా. ఇక ఈ టాపిక్లో భాగంగా మనం ఒక సంస్థ గురించి చూసినాం కదా. ఆ సంస్థ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్. సంస్థ 1952 ఇయర్లో స్థాపన, న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేస్తుంది. ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో? మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్. ఉద్యోగుల భవిష్య నిధి, పెన్షన్, బీమా పథకాల నిర్వహణ కోసం ఉద్దేశించబడిన సంస్థ. సిడాక్ మరియు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా మధ్య అవగాహన ఒప్పందము. పోటీ పరీక్షల్లో ఇటీవల కాలంలో మనం చూసిన ఒప్పందాలు ఏవైతే ఉంటాయో వాటిపై ప్రత్యేక శ్రద్ధను చూపండి. ఆ ఒప్పందంలో భాగస్వామ్య సంస్థలు లేదా భాగస్వామ్య దేశాలు ఉన్నాయనుకోండి, అవేంటో గుర్తుంచుకోండి. వాటి యొక్క బేసిక్ పాయింట్ చూడండి. ఉదాహరణకు సిడాక్ ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుంది, ఎప్పుడు స్థాపన? జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుంది, ప్రత్యేకత ఏంటి, ఇలాంటివి. సో సంస్థల పేరు చూడండి, ఆ ఒప్పందం యొక్క ఉద్దేశం ఏంటి, సింగిల్ లైన్లో చూడండి. ఫస్ట్ బేసిక్స్. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా గురించి రీసెంట్గా మనం కరెంట్ అఫైర్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ని డిస్కస్ చేశాము. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అనేది 1851 ఇయర్లో స్థాపన, కోల్కతా కేంద్రంగా పనిచేస్తోంది, గనుల మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తోంది. ఎందుకు ఆ సంస్థ రీసెంట్ న్యూస్లోకి వచ్చింది? ఒక పర్సన్ వల్ల. ఆ సంస్థ చరిత్రలోనే మొట్టమొదటి మహిళా డైరెక్టర్ జనరల్ వర్షా అశోక్ అగ్లావే గారు రీసెంట్గా న్యూస్లోకి వచ్చారు. వర్షా అగ్లావే గారు. ఆ సందర్భంలో మనము డిస్కస్ చేయడం జరిగింది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, కరెంట్ అఫైర్స్తో లింక్ చేయాలి. ఓకే. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా మంత్రిత్వ శాఖ ఏంటి, ఇవన్నీ చూసాం మనం. ఇక సిడాక్, సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్ కంప్యూటింగ్, సిడాక్ పూణే కేంద్రంగా పనిచేస్తున్న సంస్థ. ఈ రెండు సంస్థల మధ్య కుదిరిన ఒప్పందం ఏంటి? సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా భూ విజ్ఞానము, ఖనిజ అన్వేషణ, విపత్తు నిర్వహణ రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేసుకునేందుకు ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. సింపుల్గా మనం ప్రెడిక్ట్ చేయవచ్చు. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఈ సంస్థ దేనికోసం పనిచేస్తుంది? భూపటాలు లేదంటే ఖనిజ అన్వేషణ ఇటువంటి వాటిపై పనిచేస్తుంది. ఇందులో సహకారం కోసము సిడాక్ ముందుకొచ్చింది. ఓకేనా? ఈ భాగస్వామ్యం ద్వారా తదుపరి తరం అంటే నెక్స్ట్ జనరేషన్ సాంకేతికతలను వినియోగించి భౌగోళిక పరిశోధనలు, ఖనిజ వనరుల అన్వేషణ, విపత్తు ప్రమాద నిర్వహణను మరింత సమర్థవంతంగా నిర్వహించనున్నారంట. ఓకేనా? రైట్. ఇంకా సంస్థల గురించి సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ 1988 ఇయర్లో స్థాపన, పూణే మహారాష్ట్ర కేంద్రంగా పనిచేస్తుంది. ఈ సంస్థ ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుందంటే మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్గా అశ్విని కుమార్ వైష్ణవ్ గారు ఉన్నారు. ఇక జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా యొక్క ప్రత్యేకత. ఎనఫ్. ఇక నెక్స్ట్ వార్తలు నిలిచిన మరొక ఒప్పందం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి వైజాగ్ రిలేటెడ్గా ఎక్స్క్లూజివ్. వైజాగ్ నగరాభివృద్ధిలో మాస్కో సహకారము. డైరెక్ట్ పాయింట్ గుర్తుంచుకోండి. స్మార్ట్ పట్టణ రవాణా కోసము విశాఖపట్నం మాస్కో మధ్య అవగాహన ఒప్పందము. సో ఒప్పందం ఎవరెవరి మధ్యనంట? జీవీఎంసీ, గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్, మరియు రష్యాలోని మాస్కో ప్రభుత్వం మధ్య. ఒప్పందం యొక్క లక్ష్యం ఏంటంట? విశాఖపట్నంలో ఆధునిక పట్టణ రవాణా వ్యవస్థను అభివృద్ధి చేయడమే లక్ష్యం. ఎనఫ్ 3 పాయింట్స్లో గుర్తుంచుకోండి. ఓకేనా? రైట్. సో రష్యాకి సంబంధించి బేసిక్ పాయింట్స్. క్యాపిటల్ వచ్చేసి మాస్కో, కరెన్సీ రష్యన్ రూబుల్, అక్కడ అధ్యక్షుడిగా వ్లాదిమిర్ పుతిన్ గారు, ప్రధానమంత్రిగా మిఖాయిల్ మిషుస్తిన్. ఇక వార్తలు నిలిచిన పురస్కారాలపైన లేదా ప్రత్యేక గౌరవాలపైన ప్రత్యేక శ్రద్ధను చూపండి. సో రీసెంట్గా ఒక పురస్కార గ్రహీత మన భారతదేశం నుంచి ఇలాంటి పురస్కారాన్ని పొందిన మొట్టమొదటి మహిళగా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కాస్పార్ విక్రమ్ సారాభాయ్ మెడల్ 2026కు ఎంపికైన అన్నపూర్ణి సుబ్రహ్మణ్యం గారు. ఈ పురస్కారాన్ని ఎవరు ప్రదానం చేస్తారు? ప్రత్యేకత ఏంటి? ఖగోళ భౌతిక శాస్త్రవేత్త డాక్టర్ అన్నపూర్ణి సుబ్రహ్మణ్యం గారికి కాస్పార్ విక్రమ్ సారాభాయ్ మెడల్ 2026ని ప్రదానం చేస్తారు. ఇక్కడ పురస్కారం పేరేంటి? కాస్పార్ విక్రమ్ సారాభాయ్ మెడల్. ఓకేనా?
ఆమెకు 2026 ఆగస్టు 3న ఇటలీలోని ఫ్లోరెన్స్లో నిర్వహించిన 46వ కాస్పార్ సైంటిఫిక్ అసెంబ్లీలో ఈ పురస్కారాన్ని అందజేశారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ డైరెక్టర్గా ఉన్న అన్నపూర్ణి సుబ్రహ్మణ్యం గారు ఈ అంతర్జాతీయ పురస్కారాన్ని గెలుచుకున్న తొలి భారతీయ మహిళగా చరిత్రలో నిలిచారు. మొట్టమొదటి, తొలి అనే పదాలతో మహిళలు కనుక ఇటీవల కాలంలో వార్తలు నిలిచిన వ్యక్తులు అయ్యారనుకోండి, ఖచ్చితంగా అడుగుతారు. ఓకేనా? పురస్కారం పేరు, పురస్కార గ్రహీత. ఈ పురస్కారాన్ని ఎవరు ప్రదానం చేస్తారో ప్రత్యేకత చూద్దాము. కాస్పార్ విక్రమ్ సారాభాయ్ మెడల్ని కమిటీ ఆన్ స్పేస్ రీసెర్చ్, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ సంయుక్తంగా ప్రదానం చేస్తాయి. ఇస్రో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ 1969లో స్థాపన, బెంగళూరు కేంద్రంగా పనిచేస్తోంది. ప్రస్తుతం ఇస్రోకి చైర్మన్గా వి నారాయణన్ గారు ఉన్నారు. సో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ మరియు కమిటీ ఆన్ స్పేస్ రీసెర్చ్ అనే సంస్థలు, ఇరు సంస్థలు సంయుక్తంగా ప్రదానం చేసే ఒక ప్రతిష్టాత్మక మెడల్ పేరే కాస్పార్ విక్రమ్ సారాభాయ్ మెడల్. ఈ సంవత్సర పురస్కార గ్రహీత ఎవరు అంటే అన్నపూర్ణి సుబ్రహ్మణ్యం గారు. ప్రత్యేకత ఏంటంటే ఈ పురస్కారాన్ని, ఈ మెడల్ని గెలుచుకున్న తొలి భారతీయ మహిళ. ఈ పురస్కారంలో మెడల్ మరియు ప్రశంసా పత్రం అంటే సర్టిఫికేట్ ఉంటాయి. సో నో మానిటరీ ప్రైజ్, నగదు ఇవ్వరు. ఓకేనా? కాస్పార్ విక్రమ్ సారాభాయ్ మెడల్ ఎవరెవరు ప్రదానం చేస్తారు? ఓకేనా? కాస్పార్ అంటే కమిటీ ఆన్ స్పేస్ రీసెర్చ్. ఈ సంస్థ 1958 ఇయర్లో స్థాపన, ప్రధాన కార్యాలయం వచ్చేసేసి ప్యారిస్, ఫ్రాన్స్. అంతరిక్ష పరిశోధనలో అంతర్జాతీయ సహకారాన్ని ప్రోత్సహిస్తుంది ఈ సంస్థ. ఓకేనా? రైట్, ఎనఫ్. ఇక నెక్స్ట్, సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్గా తాత్కాలిక బాధ్యతలో ఏఎస్ రాజీవ్ గారు బాధ్యతలు స్వీకరించారు. ఎవరి స్థానంలో వచ్చారు చూస్తే సరిపోతుంది. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్లో విజిలెన్స్ కమిషనర్గా పనిచేస్తున్న ఏఎస్ రాజీవ్ గారు 2026 ఆగస్టు 3 నుంచి తాత్కాలిక కేంద్ర విజిలెన్స్ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించారు. ఆయన 2026 ఆగస్టు 2న పదవీకాలం ముగిస్తున్న ప్రవీణ్ కుమార్ శ్రీవాస్తవ్ గారి స్థానంలో బాధ్యతలు చేపట్టారు. అస్సాం మేఘాలయ కాడర్కి చెందిన 1988 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్ అయిన ప్రవీణ్ కుమార్ శ్రీవాస్తవ 2023 మే 29న సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించారు. ఓకేనా? రైట్. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ 1964లో స్థాపన. చట్టబద్ధంగా ఎప్పుడంటే సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ యాక్ట్ 2003. ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ. ఓకేనా? కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో అవినీతి నిరోధము, అప్రమత్తత వ్యవస్థను పర్యవేక్షించడము విజిలెన్స్. లిబర్హన్ కమిషన్ గురించి వినే ఉంటారు. సో ఇది దేనికి సంబంధించి అంటే బాబ్రీ మసీద్ ఉంది కదా, బాబ్రీ మసీద్ సంబంధిత అంశం గుర్తుకు రాగానే మనకు ఈ కమిషన్ని లింక్ చేసుకోవాలి. ఏకసభ్య కమిషన్. రీసెంట్గా ఎంఎస్ లిబర్హన్ మరణించారు. ఎంఎస్ లిబర్హన్ గారు తను ఎవరంటే మాజీ న్యాయమూర్తి, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టుల మాజీ ప్రధాన న్యాయమూర్తి. రీసెంట్గా అనారోగ్య, వృద్ధాప్య సమస్యల కారణంగా మరణించారు. ఓకేనా? సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే లిబర్హన్ కమిషన్ ఎగ్జామినేషన్లో చాలా ఇంపార్టెంట్. దేనిపైన ఇప్పుడు అడుగుతారు బిట్. మద్రాస్ హైకోర్టు మరియు ఏపీ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మన్మోహన్ సింగ్ లిబర్హన్ 2026 ఆగస్టు 2న 87 ఏళ్ల వయసులో కన్నుమూశారు. 1938 నవంబర్ 11న చండీగఢ్ సమీపంలో, చండీగఢ్ ప్రత్యేకత ఏంటి? ద వన్ అండ్ ఓన్లీ గ్రిడ్ సిటీ ఇన్ ఇండియా ఎట్ ప్రజెంట్. 2 రాష్ట్రాలకు రాజధానిగా ఉన్న కేంద్రపాలిత ప్రాంతం చండీగఢ్ సమీపంలో జన్మించారు ఆయన. పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టులో న్యాయవాదిగా వృత్తిని ప్రారంభించేసేసి ఒక హైకోర్టు, 2 హైకోర్టులకు ప్రధాన న్యాయమూర్తిగా ఎదిగిన వ్యక్తి. 1992 డిసెంబర్ 16న ఏర్పాటు చేసిన లిబర్హన్ కమిషన్కి ఆయన ఏకైక సభ్యునిగా అధ్యక్షత వహించి బాబ్రీ మసీద్ కూల్చివేత ఘటనపై విచారణ చేపట్టారు. ఈ కమిషన్ 17 సంవత్సరాల తర్వాత 48 గడువుల పొడిగింపు తర్వాత 2009 జూన్ 30న నివేదిక సమర్పించింది. ఈ నివేదికలో బాబ్రీ మసీదు కూల్చివేతను ముందస్తుగా పక్కాగా ప్రణాళికబద్ధంగా జరిగిన చర్యగా పేర్కొంది. గుర్తుంచుకోండి. సో లిబర్హన్ కమిషన్ ఏ సంవత్సరంలో ఏ తేదీన వేశారు, ఎప్పుడు రిపోర్ట్ సబ్మిట్ చేసింది, మరియు ఆ రిపోర్ట్లో పేర్కొన్న అధ్యయనం చేసిన అంశం ఏంటి. ఆ కమిషన్ లిబర్హన్ కమిషన్ ఏకసభ్య కమిషన్ కదా, ఆ పర్సనే లిబర్హన్ గారు రీసెంట్గా వృద్ధాప్య, అనారోగ్య సమస్యల కారణంగా మరణించారు. చండీగఢ్కి చెందిన
వ్యక్తి. రైట్. సో లిబర్హన్ కమిషన్ ఏర్పాటు అధ్యక్షుడు ఎవరు, ప్రధాన లక్ష్యం ఏంటి అడుగుతారు ఎగ్జామినేషన్లో ఖచ్చితంగా. ఇక నెక్స్ట్ వార్తలు నిలిచిన పుస్తకాలపైన మనం ప్రశ్నలు ఎక్స్పెక్ట్ చేయాలి. ఏదైనా ఒక పుస్తకం గురించి చూస్తున్నప్పుడు ఆ పుస్తకం యొక్క కవర్ పేజ్ చూడండి. కవర్ పేజ్ పైన బుక్ నేమ్ ఏ లాంగ్వేజ్లో ఉంటే అదే లాంగ్వేజ్లో గుర్తుపెట్టుకోండి. ఎట్టి పరిస్థితుల్లోనూ ట్రాన్స్లేట్ చేయకండి. ట్రాన్స్లేషన్ ఎర్రర్స్ కారణంగా మార్కులు కోల్పోయే ప్రమాదం ఉంది. సో ఇక్కడ చూడండి, బుక్ నేమ్ బ్రింగింగ్ ద చీతా బ్యాక్ టు ఇండియా, పుస్తకం పేరు ఇది. బ్రింగింగ్ ద చీతా బ్యాక్ టు ఇండియా, హౌ డిప్లొమసీ మేడ్ కన్జర్వేషన్స్ బిగ్ మిషన్ పాసిబుల్ అనే పుస్తకం. సో పుస్తకం యొక్క పేరు, ట్యాగ్ లైన్. మరి పుస్తకం యొక్క రచయిత ఎవరు అంటారు, ప్రశాంత్ అగ్రవాల్ గారు. సో చీతాస్ రీఇంట్రొడక్షన్, ప్రాజెక్ట్ చీతా 2022 మీకు ఐడియా ఉండి ఉంటుంది. ఒకప్పుడు మన భారత్ చీతాస్కి స్వర్గధామము. అలాంటి స్వర్గంగా ఉండే భారత్, చీతాల ఆవాసమైన భారత్ చీతాలు లేనటువంటి పరిస్థితి చేరింది. చిట్ట చివరి చీతా 1948లో కనిపించింది. అంటే చీతా కళేబరం అంటాం కదా, చనిపోయిన అస్థికలు కనబడ్డాయి. ఇక 1950స్లో 1951-52 ఆ సమయంలో భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, చీతాస్ ఆర్ ఎక్స్టింక్ట్ ఇన్ ఇండియా, దే ఆర్ నో మోర్. భారతదేశంలో ఒక్క చీతా కూడా లేదు అని చెప్పేసేసి అప్పటి నుంచి చూస్తాం. ఒకప్పుడేమో చీతాలకి స్వర్గధామము, చీతాలు లేకుండా అయిపోయిన దేశము. మరి అటువంటి చీతాస్ని రీఇంట్రొడ్యూస్ చేయడానికి భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు చొరవ తీసుకున్నారు. ఆఫ్రికన్ చీతాస్ని రీఇంట్రొడ్యూస్ చేయడానికి ఫైనల్గా చీతాస్ని రీఇంట్రొడ్యూస్ చేసినాం 2022 సెప్టెంబర్ 17న రీఇంట్రొడ్యూస్ చేసినాం కునో నేషనల్ పార్క్ మధ్యప్రదేశ్లో. అలా భారతదేశంలో అంతరించిపోయిన చీతాస్ని మళ్ళీ రీఇంట్రొడ్యూస్ చేయడానికి ఎలాంటి డిప్లొమసీ పాటించింది భారత్, ఎలా సక్సెస్ అయింది, ఇంపాసిబుల్ అనుకున్న ఒక మిషన్ని ఎలా సక్సెస్ఫుల్గా చేసింది, ఇలాంటి అంశాలన్నింటినీ కూడా ఈ పుస్తకంలో వివరించడం జరిగింది ప్రశాంత్ అగ్రవాల్ గారు. సో పుస్తకం యొక్క పేరేంటి, బ్రింగింగ్ ద చీతా బ్యాక్ టు ఇండియా. ట్యాగ్లైన్ వచ్చేసేసి హౌ డిప్లొమసీ మేడ్ కన్జర్వేషన్స్ బిగ్ మిషన్ పాసిబుల్. ఓకేనా, రైట్. సో సరిపోతుంది. ప్రాజెక్ట్ చీతా 2022 చీతాస్ రీఇంట్రొడక్షన్ ఎప్పుడు జరిగింది, సెప్టెంబర్ 17th. గుర్తుంచుకోండి, సెప్టెంబర్ 17th అంటేనే మనకు నరేంద్ర మోదీ గారి జన్మదినోత్సవము, తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఇంపార్టెన్స్ ఉన్న డే. ఓకేనా, రైట్, ఎనఫ్. సో ప్రచురణ సంస్థ, ఈ పుస్తకాన్ని ప్రచురించింది ఎవరు అంటే హషెట్ ఇండియా అనే సంస్థ. ఓకేనా. ఇక ఈరోజు ప్రశ్న ఆల్రెడీ మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో డిస్కస్ చేసిన టాపిక్నే ఇచ్చాను ప్రశ్నగా. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ కమిటీ 48th సమావేశము ఎప్పుడు ఎక్కడ జరిగింది? ఈ సమావేశంలో కొత్తగా ప్రపంచంలో ఎన్ని ప్రాంతాలను యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చారు? భారత్ నుండి కూడా ఏదన్నా ఉందా అలా? ఓకేనా. ఇక ఈరోజు టాపిక్స్ని క్విక్ రివిజన్ చేస్తే, నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. ఇక ఒక వ్యాక్సిన్ అభివృద్ధికి సంబంధించి 19లో ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ నివారణకు దేశీయ తొలి టీకా ఆవిష్కరణ, వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ ప్రత్యేకత, థీమ్, డేట్స్, నిర్వహించే సంస్థలు, ఈ ప్రత్యారోపణ్ డిజిటల్ ప్లాట్ఫామ్ ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో ఏ సంస్థ అమలు చేస్తుంది ఈ ప్లాట్ఫామ్ని, ప్రత్యేకత. నెక్స్ట్, భారత్లో తొలి ఫ్లైట్ హెరిటేజ్ గుర్తింపు పొందిన ఉపగ్రహ బ్యాటరీ ప్రత్యేకత ఏంటి, ఎవరు ఈ బ్యాటరీని అభివృద్ధి చేశారు? స్వదేశీ 350 kgs థ్రస్ట్ క్లాస్ ఎక్స్పెండబుల్ టర్బోజెట్ ఇంజన్ని అభివృద్ధి చేసిన సంస్థలు ఏంటి? 2031-32 నాటికి 874 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యమే లక్ష్యంగా భారత్ ఉజ్బెకిస్తాన్ ద్వైపాక్షిక వాణిజ్య లక్ష్యము రానున్న 3 ఏళ్లలో $3 బిలియన్ నిర్దేశించుకున్న ఇరు దేశాల మధ్య ఎగుమతులు దిగుమతులు వాణిజ్యానికి సంబంధించి. పిఎం వికసిత్ భారత్ రోజ్గార్ యోజన ఏడాది పూర్తయింది ఆగస్టు 1, 2026 రోజున ప్రత్యేకంగా ఏ మంత్రిత్వ శాఖ వారు అమలు చేస్తారు, ప్రత్యేకత ఏంటి? సీడాక్ మరియు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా మధ్య అవగాహన ఒప్పందం ఉద్దేశం ఏంటి? స్మార్ట్
పట్టణ రవాణా కోసము విశాఖపట్నం మరియు రష్యాలోని మాస్కో మధ్య కుదిరిన ఒక అవగాహన ఒప్పందము. ఇటీవల బద్దలైన గటమాలలోని ఫ్యూగో వాల్కనో. ఆడిపెరుక్కు పండుగ రీసెంట్ న్యూస్లో ఉంది, తమిళనాడు రాష్ట్ర సంస్కృతిలో భాగము. కాస్పార్ విక్రమ్ సారాభాయ్ మెడల్ 2026కి ఎంపికైన భారతదేశ తొలి భారతీయురాలు పేరేంటి? అన్నపూర్ణి సుబ్రహ్మణ్యం. ఈ పురస్కారాన్ని ఎవరు ప్రదానం చేస్తారు? ఆ సంస్థల ప్రధాన కేంద్రం ఎక్కడ? ప్రత్యేకత ఏంటి? తాత్కాలిక సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్గా ఏఎస్ రాజీవ్ గారు బాధ్యతలు స్వీకరించారు. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ సంబంధించిన బేసిక్ పాయింట్ చూడండి. ఎప్పుడు స్థాపన, చట్టబద్ధంగా గుర్తింపు ఎప్పుడు, దీని యొక్క ప్రధాన లక్ష్యం ఏంటి? నెక్స్ట్ వార్తల వ్యక్తుల విషయానికి వస్తే మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎంఎస్ లిబర్హన్ గారు కన్నుమూశారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ కమిషన్ చరిత్రలో. బాబ్రీ మసీద్ పైన వేయబడ్డ కమిషన్ ఇతని ఆధ్వర్యంలోనే మరణించారు ఇటీవల కాలంలో. సో వార్తలు ఇచ్చిన పుస్తకం బ్రింగింగ్ ద చీతా బ్యాక్ టు ఇండియా అనే పుస్తకము. ట్యాగ్లైన్ వచ్చేసి హౌ డిప్లొమసీ మేడ్ కన్జర్వేషన్స్ బిగ్ మిషన్ పాసిబుల్. రచయిత వచ్చేసేసి ప్రశాంత్ అగ్రవాల్ గారు. ఇక ఈరోజు ప్రశ్న, యునెస్కో వరల్డ్ హెరిటేజ్ కమిటీ 48వ సమావేశం ఎక్కడ జరిగింది? ఈ సమావేశంలో కొత్తగా ఎన్ని ప్రాంతాలను యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చారు? ఓకేనా? అభ్యర్థులు ప్రతిరోజు మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియో చూడండి, మీకు ప్రతిరోజు అందిస్తున్నాను. సో కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్, ఈ క్లాస్ కంప్లీట్ వీడియో అన్ని టాపిక్స్ ఎక్స్ప్లెనేషన్ మీకు జీవీకే స్టడీ సర్కిల్ యాప్లో CA 360 2026 కోర్సులో ఉంటుంది. అందులో డైలీ కరెంట్ అఫైర్స్ వీడియో కంప్లీట్ వీడియో ఉంటుంది. ఎక్స్ప్లెనేషన్ ఏదైతే ఉంటుందో ఎక్స్ప్లెనేషన్ విన్న తర్వాత నేను అప్లోడ్ చేస్తున్న PDF తెలుగు మీడియం అభ్యర్థుల కోసం తెలుగులోను, ఇంగ్లీష్ మీడియం అభ్యర్థుల కోసం ఇంగ్లీష్లోను. ఈ క్లాస్లో ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ అంతా కూడా మీకు PDF రూపంలో ఉంటుంది, డౌన్లోడ్ చేసుకొని చదవచ్చు. మరి మంత్ ముగియగానే మంత్లీ రౌండ్ ఆఫ్ వీడియోస్, మంత్లీ మ్యాగజైన్ తెలుగులోను ఇంగ్లీష్లోను, స్పెషల్ వీడియోస్ ఇంక్లూడింగ్ PDF, వన్ లైనర్ కరెంట్ అఫైర్స్, షార్ట్ డ్యూరేషన్ వీడియోస్ ఇవన్నీ ఉంటాయి. ఓకేనా? కరెంట్ అఫైర్స్ని సైంటిఫిక్ అప్రోచ్తో CA 360 కోర్సులో మీకు ఇస్తున్నాను. ఓకేనా? ఏమైనా మిస్లేనియస్ టాపిక్స్ ఉంది అనుకోండి ఈరోజు క్లాస్లో, రేపటి క్లాస్లో అడిషన్గా ఇస్తాను. రేపు మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.